విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కోస్ట్ గార్డ్, నేవీ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. గంగవరం పోర్టుకి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి బోటు యజమాని కారే చిన్న తప్పించుకున్నారు. గతంలో ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు 2-3 రోజుల తర్వాత గల్లంతైన మత్స్యకారులు దొరికినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు పోర్ట్ రోడ్లో బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, మత్స్యకారుల గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చాయి? ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కూడా విశాఖ నుంచి చేపల వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు 36 గంటలు అయినా కూడా ఎప్పటికీ కూడా ఆచూకీ కనపడకపోవడంతో ఎవరైతే మత్స్యకారుల బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ యొక్క ఘటన రీత్యా ఏదైతే 7 విశాఖ నుంచి చేపల వేటకు వెళ్ళినటువంటి నేపథ్యంలోని కారే చిన్న బ్రతుకు నుంచి అది బయటపడ్డారు, ప్రాణాలతో బయటపడిన పరిస్థితి అయితే నెలకొందని ప్రధానంగా చెప్పొచ్చు. ఏదైనా కూడా ఇప్పటికే ఏదైతే గంగవరం పోర్టుకి 10 కిలోమీటర్ల నాటికల్ మైదాన్ దూరం నుంచి కూడా ఈ యొక్క ప్రమాదం జరిగిందని కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఏదైతే జేడి ఎవరైతే ఉన్నారో జేడి వర్ధన్ అయితే చెప్తున్న పరిస్థితి ఏమైతే ఇప్పటి వరకు కూడా 2 నౌకలు, ఒక హెలికాప్టర్తో కూడా ఉదయం నుంచి కూడా విస్తృత గాలింపు చర్యలు అయితే చేపడుతున్నామని, అదేవిధంగా చూసుకుంటే ఎప్పుడైనా ప్రమాదం జరిగినా, అదేవిధంగా సముద్రంలో ప్రమాదం జరిగినా 21 నుంచి 2 రోజుల్లో కూడా ఏవైతే మృతదేహాలు అయితే ఒడ్డు కొట్టుకొచ్చే పరిస్థితి అయితే నెలకొంది. కానీ ఈరోజు చూసుకుంటే 36 గంటలు గడిచినా కూడా మృతదేహాలు కూడా ఒడ్డుకు కానీ కనిపించకపోవడంతో కూడా మేము ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని కూడా ఎవరైతే జేడి వర్ధన్ అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఘటన రీత్యా కూడా ఎప్పటికీ కూడా వారి కుటుంబాల్లో ఎవరైతే ఒకే కుటుంబంలో 7గురిలో కూడా ఒకే కుటుంబంలో 4 ఒకే కుటుంబానికి చెందిన వారిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అప్పలరాజు అనే వ్యక్తి సుమారు వారి యొక్క భార్య 7 నెలల గర్భిణిగా ఉన్నా కూడా వారు దూరం అయ్యారని కూడా ఒక విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఇప్పటికే చూసుకుంటే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని ఇప్పటికే సమీక్షిస్తున్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ ఎవరంటే అభిషిక్త కిషోర్ కూడా ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని కూడా అంచనా వేస్తూ వారి యొక్క సహాయ చర్యల్లో భాగంగా సహాయ చర్యలు ముమ్మరం చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఈరోజు సాయంత్రాన్ని కూడా కాస్త ఈ పరిస్థితి కూడా ఏదైతే మృతదేహాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి కూడా తెలుస్తుందని కూడా ఒకవైపు ప్రధానంగా అయితే అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనా కూడా ఈ ప్రమాదంలో కూడా ఈ ఘటన రీత్యా సుమారు ఇప్పటి వరకు కూడా ఈ 7గురు బయలుదేరిన నేపథ్యంలో 6 కూడా ఇప్పటి వరకు కనిపించకపోవడంతో కూడా వారి కుటుంబీకులు ఏదైతే జేడీ కార్యాలయం ఉందో కూర్చొని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సింధు. రైట్, థ్యాంక్ యూ నరసింహ. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కోస్ట్ గార్డ్, నేవీ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. గంగవరం పోర్టుకి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి బోటు యజమాని కారే చిన్న తప్పించుకున్నాడు. గతంలో ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు 2 నుంచి 3 రోజుల తర్వాత గల్లంతైన మత్స్యకారులు దొరికినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు పోర్ట్ రోడ్లో బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.